అత్యున్నత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు? మీరు మీ కుటుంబాలు అంతా క్షేమంగా ఉన్నారా? పిల్లలంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాం. మన దేవుడు నిరంతరం మనల్ని కాపాడే దేవుడు. ఎన్నడూ ఆయన విడనాడే దేవుడు కాదు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మనము ప్రతి క్షణం కూడా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉండాలి. దేవుడు నిండుకాల సమయం అంతా కూడా మనల్ని కాపాడి ఈ దినమును మనకు కానుక బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మనందరం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కాబట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో తెరిచినట్లయితే కీర్తనల గ్రంథంలో నుంచి 128వ కీర్తన 5వ వచనం. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూసేదవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుడు సియోను నుంచి యెహోవా నిన్ను ఆశీర్వదించును దేవుని లేఖనాలు చలుస్తున్నాయి. సియోను అంటే చూడండి, నిత్యము దేవుడు నివసించే ఒక పరిపూర్ణమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి ఒక స్థలము, దేవుడు నివాసించే ఒక స్థలము. అది పరిపూర్ణంగా సౌందర్యముగా ఉంటుందంట దేవుని యొక్క స్థలము. అక్కడి నుంచి ఆయన మనల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆయన నామానికి మనము స్తుతులు చెల్లించే వరం ఉండాలి. ఈరోజు సియోనులో నువ్వు కనిపెట్టుకొని ఉన్నావంటే దేవుడు నిన్ను అక్కడి నుంచి ఆశీర్వదిస్తాడు. అలాగనే నీ జీవితకాలమంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూసేదవు. యెరూషలేమునగా దేవుని యొక్క పట్టణము. దేవుని యొక్క పట్టణానికి క్షేమం కలుగుట నువ్వు చూస్తావు. దేవుని బిడ్డలందరూ ఆశీర్వదించబడుట నువ్వు చూస్తావు. ఈరోజు ఎవరైతే దుఃఖంతో బాధతో, ఎవరో సమస్యలతో ఇరుకు ఇబ్బందుల్లో ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నారో వారికి ఈరోజు దేవుడు ఎంత మంచి వాగ్దానం చేస్తున్నాడంటే, సియోను నుంచి దేవుడు నిన్ను ఈ దినము ఆశీర్వదిస్తాడంట. చూడండి, నీ జీవితకాలం అంతా యెరూషలేమున క్షేమం కలుగుట నువ్వు చూసేదవు అంటున్నాడు దేవుడు. యెరూషలేమున దేవుని పట్టణానికి క్షేమం కలుగుట, ప్రజలందరూ క్షేమంగా నివసించుట దేవుని సన్నిధిలో మనం చూడబోతున్నామంట రేపు. కాబట్టి ఆయన చూడండి, పరిపూర్ణమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి ఆ స్థలములో నుంచి దేవుడు నిన్ను దీవిస్తానంటున్నాడు. ఆయన పట్టణంలో నుంచి నిన్ను దీవిస్తానంటున్నాడు దేవుడు. నువ్వు ఆ యెరూషలేమున క్షేమం కలుగుట నువ్వు చూస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు దుఃఖంతో బాధపడుతున్నావా? కష్టంలో ఉన్నావా? నువ్వు దిగులు పడకు. ఈరోజు దేవుడు నిన్ను సియోను నుంచి ఆశీర్వదిస్తానంటున్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో కూడా చూడండి 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములో ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యెహోవా తన్ను మహింపరుచుకున్నట్లు నీతియను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనివియు వారికి పేరు పెట్టబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు సియోనులో దుఃఖిస్తున్నావేమో, దుఃఖిస్తున్న నీకు ఉల్లాస వస్త్రము దేవుడు ధరింపజేస్తున్నా అంటున్నాడు. ఉల్లాసం అంటే సంతోష వస్త్రం, సంతోషంగా ఉండే వస్త్రములు నీకు ఇస్తాడు దేవుడు. బూడిదకు ప్రతిగా ఈరోజు ఉపవాసం ఉండే దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తున్నాయేమో, ఉపవాసములకు ప్రతిగా చూడండి, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలము, ఆనందం అనే తైలము అభిషేకిస్తానంట దేవుడు నేను ఆనందం తైలముతో. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. ఈరోజు నువ్వు ఎంత భారం కలిగి దేవుని స్తుతించలేకపోతున్నాను, ప్రార్థించలేకపోతున్నాను అనుకుంటున్నావేమో, దానికి బదులుగా నీకు నీ ఆత్మకు ప్రతిగా చూడండి స్తుతి వస్త్రమును, స్తుతించే వస్త్రం నీకు ఇస్తాడంట దేవుడు. కాబట్టి దేవుని నామానికి మనం మహిమ చెల్లించే వారం ఉండాలి. ఈరోజు నువ్వు సియోనులో కనిపెట్టుకుని ఉన్నావా? ఆయన సన్నిధిలోంచి నీకు ఆశీర్వాదం రాబోతుంది. యెరూషలేమున క్షేమంగా నువ్వు చూస్తావు. నీవు దుఃఖమును నాట్యం మార్చే దినం అదే. రేపే దేవుడు నీకు ఇస్తున్నాడు. దుఃఖాన్ని దుఃఖపడుతున్న నీకు ఓదార్పునిచ్చుటకు ఆయన చూడండి సియోనులో నుంచి నీకు ఉల్లాస వస్త్రం ధరింప చేయబోతున్నాడు. సంతోష వస్త్రం నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. భయపడకు, సంతోషంగా ఉండు, క్షేమంగా ఉండు.
మరి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీకు చూడండి, సియోను నుంచి ఆశీర్వదిస్తాడని మరి 20వ కీర్తనలో కూడా చూస్తాం మనం. సియోను నుండి ఆదుకొనును గాక. చూడండి 20వ కీర్తనలో పరిశుద్ధ స్థలం నుండి ఆయన నీకు సహాయం చేయను గాక, సియోను నుండి నిన్ను ఆయన ఆదుకుంటాను అంటున్నాడు. సియోను నుంచి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు 128వ కీర్తనలో. ఇక్కడ సియోను నుంచి నిన్ను ఆదుకుంటాడంట ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు కష్టపడుతున్నావేమో, శ్రమలో ఉన్నాయేమో, మరి కుటుంబాన్ని మరి నడిపించుకోలేకపోతున్నావేమో, దేవుడిని ఆదుకుంటాను అంటున్నాడు, సహాయం చేస్తాను అంటున్నాడు. బాధపడకు, ఉల్లాస వస్త్రములు, సంతోష వస్త్రములు దేవుడు నీకు ఇస్తాను అంటున్నాడు. ఇంక హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు. ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఆయన స్తుతించు. నీకు స్తుతి వస్త్రం ఇస్తానన్నగా దేవుడు, నేను స్తుతించే కృప నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. నువ్వు దేవుని సన్నిధిలో స్తుతించు, నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు సియోను నుంచి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్ర వందనాలు. ఈరోజు నిత్యంగా నాయన ప్రభువా, సియోను నుంచి నిన్ను ఆశీర్వదిస్తానన్నావు. నువ్వు మాట తప్పని దేవుడు ప్రభువా. నా జీవితకాలమంతయు, నీ జీవితకాలమంతయు యెరూషలేములో క్షేమం కలగటం చూస్తావన్నావు. యెరూషలేములో క్షేమం కలగాలి ప్రభువా, సంతోషం కలగాలి. ఈ వాగ్దానం నెరవేర్చి ప్రతి ఒక్కరి జీవితంలో కృప చూపించమని యేసుక్రీస్తు నామమున పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.